సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత తొలిసారిగా సిడబ్ల్యూసీ సమావేశం ప్రారంభమైంది. ఏఐసీసీ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో పాటు పలువురు సీనియర్ నేతలు ఢిల్లీలోని అశోక హోటల్కు చేరుకున్నారు. ఎన్నికల ఫలితాలపై సమీక్ష, రాహుల్ గాంధీని లోక్సభ పక్ష నేతగా ఎన్నుకునే అంశంపై ఈ భేటీలో చర్చ జరగనుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ, చెప్పండి, సిడబ్ల్యూసీ సమావేశానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఈ సమావేశానికి ఎవరెవరు హాజరయ్యారు? శివ, ప్రసన్న, లోక్సభ ఎన్నికలు జరిగిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ సిడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో అంటే ఈ కాంగ్రెస్ సాధించిన విజయాలపైన ఎక్కడైతే బలహీనంగా ఉందో ఆ స్థానాలపైన ప్రధానంగా ఇక్కడ చర్చించే అవకాశం కనిపిస్తోంది. మొత్తం ఈ సమావేశానికి ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. ప్రత్యేక అతిథి హోదాలో ప్రత్యేక ఇన్వైటీ హోదాలో సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. దామోదర రాజనరసింహ, ఇతర సీనియర్ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి గిడుగు రుద్రరాజు, పల్లంరాజు, రఘువీరారెడ్డి సిడబ్ల్యూసీ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో ఇప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగిన తీరు అంటే ఫలితాలపైన సమీక్ష నిర్వహించనున్నారు. మరోవైపు పార్లమెంటరీ పార్టీ నేతగా రాహుల్ గాంధీని ఎన్నుకునేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. అంటే ఈ సమావేశంలో ఒక నిర్ణయం అనేది సిడబ్ల్యూసీ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అలాగే మల్లికార్జున ఖర్గే, ఈ సిడబ్ల్యూసీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. మొత్తంగా ఈ సమీక్ష నిర్వహించబోతున్నారు. అంటే ఇండియా బ్లాక్ అంటే ఇండియా కూటమి అనేది 234 స్థానాల్లో విజయం సాధించింది. అంటే గట్టి పోటీ ఇచ్చిందనే ప్రధానంగా వారు ఉద్దేశిస్తున్నారు. అంటే మరోవైపు ఇటు కాంగ్రెస్ ఎన్డీఏ కూటమికి అంటే ఎన్డీఏ కూటమి 293 స్థానాలు వస్తే కాంగ్రెస్ కూడా అదే ధీటుగా 234 స్థానాల్లో విజయం సాధించింది. ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి కావాల్సిన స్థానాలను కూడా సమీకరించేందుకు మొత్తం ఇండియా కూటమి సమావేశం మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగేదానికి ముందు వరకు కూడా ఇతర పార్టీలతో సమావేశమై మాట్లాడి ఎవరెవరు పార్టీకి సపోర్ట్ చేస్తారు అనే దానిపై కూడా ప్రధానంగా వారందరితో సమీక్ష జరిపారు. వారందరితో మాట్లాడినప్పటికీ కూడా కొంతమంది డైరెక్ట్గా మద్దతు తెలిపేందుకు విముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలోనే ఇక కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఇండియా కూటమి ప్రధాన ప్రతిపక్ష హోదాను ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రజల పక్షాన నిలబడి ప్రజల పక్షాన పోరాటం చేస్తామంటూ కూడా కాంగ్రెస్ నిర్ణయించింది. దానికి సంబంధించి అధికారిక ప్రకటన మల్లికార్జున ఖర్గే నివాసంలోనే మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. తర్వాత ఈరోజు సిడబ్ల్యూసీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తారు. ఉదయం 11 గంటలకు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, ముఖ్య అతిథులు అందరూ కూడా ఈ సమావేశానికి అంటే ప్రత్యేక ఇన్వైటీసు, మాజీ ముఖ్యమంత్రులు, ప్రజెంట్ ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరైన నేపథ్యంలో మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేసిన వంశీచంద్రారెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. మొత్తం అంటే కాంగ్రెస్ ఎంతవరకు బలపడింది, ఎక్కడ వీక్గా ఉంది, ఓటమికి గల కారణాలు ఏంటి అనే దానిపైనే ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో సమీక్ష నిర్వహించబోతున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ సిడబ్ల్యూసీ సమావేశం జరగబోతుంది. తర్వాత మళ్ళీ 3 గంటలకు పార్లమెంటరీ పార్టీ నేతగా రాహుల్ గాంధీని ఎన్నుకునేందుకు ఎంపీలందరూ కూడా సమావేశం కాబోతున్నారు. అంటే ఈ కాంగ్రెస్కు సంబంధించిన ఎంపీలు మాత్రమే ఈ సమావేశానికి హాజరయ్యారు. మళ్ళీ తర్వాత ఇండియా బ్లాక్ సమావేశం అనేది మరొకసారి జరిగే అవకాశం కనిపిస్తోంది. అంటే ఇండియా కూటమి నేతలందరూ కూడా మరొకసారి సమావేశం అవుతారు. ఈ సమావేశం తర్వాత మరో 2 రోజుల్లోనే ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలందరూ కూడా అంటే 234 మంది ఎంపీలందరూ కూడా ఢిల్లీలో మరొకసారి సమావేశమయ్యే అవకాశం కనిపిస్తోంది. కానీ ఈరోజు కేవలం సిడబ్ల్యూసీ సమావేశం. ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ గతం కన్నా ఎంత ఓట్ పర్సెంటేజ్ పెరిగింది, సెకండ్ ప్లేస్లో ఎక్కడ ఉంది, ఓటమికి గల కారణాలేంటి, గతంలో కన్నా ఇప్పుడు ఎంత మేరకు కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది అనే అంశాలపైనే ఈరోజు సమీక్ష జరగబోతోంది సిడబ్ల్యూసీ సమావేశంలో. ఈ సిడబ్ల్యూసీ సమావేశం జరిగిన తర్వాత అంటే ముగిసిన తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం ముగియబోతోంది. ముగిసిన తర్వాత మళ్ళీ 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో మళ్ళీ ఈ ఎంపీల సమావేశం, కాంగ్రెస్కి సంబంధించిన ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఆ సమావేశం జరగబోతుంది. దాంట్లో రాహుల్ గాంధీని పార్లమెంటరీ పార్టీ నేతగా, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకునేందుకు
ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే అందరూ కూడా రాహుల్ గాంధీని ఎన్నుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. ఇది అధికారిక ప్రకటన కోసం మధ్యాహ్నం 3 గంటలకు ఈ పార్లమెంటరీ పార్టీ సమావేశం, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. దాంట్లో రాహుల్ గాంధీని ప్రధాన ప్రతిపక్ష నేతగా, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ దాదాపు 100 సీట్ల వరకు విజయం సాధించింది. ఇటు మిత్రపక్షాలతో కలిపి ఇండియా కూటమి 234 స్థానాలు ఉంది కాబట్టి బలమైన పార్టీగా ఇండియా కూటమి ఉండబోతోంది. ఇటు ఎన్డీఏ కూటమిని బలంగా ఎదుర్కొనేందుకు అందరూ కలిసికట్టుగా, అంటే తనమననే భేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా వెళ్ళడం ద్వారా రానున్న ఎన్నికల్లో విజయం సాధించవచ్చనే ఆశాభావం అయితే ఇండియా కూటమి బ్లాక్ అయితే, అంటే ఇండియా కూటమి నేతలు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు మొదటగా సిడబ్ల్యూసీ సమావేశం, తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, గెలుపొందిన ఎంపీలందరూ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో రాహుల్ గాంధీని పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకుంటారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత మరో 2-3 రోజుల్లోనే ఇండియా కూటమి నేతలందరూ కూడా, మొత్తం ఎంతమంది ఎంపీలు అయితే విజయం సాధించారో ఆ ఎంపీలందరూ కూడా ఈ సమావేశానికి హాజరై దాంట్లో భవిష్యత్ కార్యాచరణపై ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. పార్లమెంట్లో వ్యవహరించాల్సిన విధి విధానాలు కానీ ఒక ప్రణాళిక ప్రకారం నెక్స్ట్ జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో వ్యవహరించే విధంగా కూడా ఇటు రాహుల్ గాంధీ, ఇటు సోనియా గాంధీ, మరోవైపు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఇటు ఇండియా కూటమిలో ఉన్న పార్టీల సీనియర్ నేతలందరూ కూడా ఇక నూతనంగా ఎన్నికైన ఎంపీలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఈరోజు కేవలం సిడబ్ల్యూసీ సమావేశం, అలాగే పార్లమెంటరీ పార్టీ నేతగా రాహుల్ గాంధీని ఎన్నుకునే అంశాలపై అశోక హోటల్లో సమావేశమయ్యారు.